ఏమే ఇందు ఏమే లోపలికెళ్ళు. ఇలా చూడవే, నేను ఎలా చదివించగలనే నిన్ను? మనకంత స్తోమత లేదే. మనకి చెయ్యవుతనివ్వటానికి ఎవ్వరూ లేరే. మనకున్న ఒకే ఒక తోడు ఆ మణిగాడే. వాడు నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. అర్థం చేసుకోవే. బాగా లాగు. చదువుకున్న పిల్ల ఏం పని చేస్తుందో చూడు. వీడు ఒక మనిషినాయా? ఆ పిల్లతో ఎలా పని చేస్తానో చూడండి. నువ్వు చేయాల్సిన పనిలో పిల్లతో చేస్తున్నావేటే? ఏంటి పనే కదా, అలవాటు చేసుకుని. పిల్ల బాగా చదువుకుంటుంది, చదువుకునివ్వా అంటే? వాళ్ళ నాన్న ఎంత గారాభంగా పెంచాడో, నువ్వేమో తెచ్చి ఈ పనిలో పెట్టావేంటే? మా ఇంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అక్కర్లేదు. రేయ్, ఆ అమ్మాయి గురించి తెలుసారా నీకు? తను ఎక్కడ ఎలా ఉండాలో తెలుసా? అలాంటి అమ్మాయిని ఇట్లాంటి పని చేస్తావా? ఈ ఊర్లో ఆడపిల్లని చదివించాలని ఎవరు చెప్పారు? నీలాంటి పిచ్చోడేరా చదువుకోకూడదని మొండి పట్టు పట్టేదే. చాలు చాలు, అది ఎక్కడుండాలో అక్కడుంటే చాలు. ఆడదంటే ఎప్పుడు నువ్వు చెప్పిన మాట వింటూ ఉండాలనుకునేవాడివిరా, అందుకే నువ్వు ఇట్టా చేస్తున్నావు. ఏ నీకు కష్టంగా ఉందా? అయితే బరువు నువ్వు మోయి. రేయ్, మోయమంటున్నానుగా, మోయిరా. రేయ్, ఇప్పుడు ఆడు ఏమన్నాడని కోపడుతున్నావు? కోపడకుండా ఎలా ఉంటాను? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల బతుకంతే. ఏమంటున్నావు రా? దానికి నేను మేనమావన్ రా. అదే రా పిల్ల చేసుకున్న దురదృష్టం. ఇంకొకసారి అన్నా ఉంటే పళ్ళు రాలు కొడతాను. చెప్పేది నీకే. ఎందుకు రా చెప్తున్నావు? నా మాటినా వదలా. సార్ ఏంటి సార్ ఇది? అసలు రోడ్డు ఉంది. ఏం చేయబోతావు? పడిపోతావు. చాలా కష్టంగా ఉంది. నెమ్మదిగా తీసుకెళ్తాను. ఏంటి సార్ మీరు చెప్తా వినలేదు? ఏం చేయమంటావు? రోడ్డు అలా ఉంది, నేను మాత్రం ఏం చేయగలను? ఏంటో సార్, అనవసరంగా వచ్చాను సార్. ఏంటి సార్, బండి స్టార్ట్ అవ్వట్లేదా? లేదయ్యా, రావయ్యా రావయ్యా త్వరగా రా. సార్ ఎక్కడి సార్? రావయ్యా చెప్తాగా. ఎంత దూరం సార్? సార్ రావయ్యా. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్ నా చెప్పు పడిపోయింది సార్. త్వరగా రా. ఎలాగండి సార్? ఇందు, నువ్వేనమ్మా స్టేట్ ఫస్ట్? యూనివర్సిటీ నుంచి వచ్చిందమ్మా కబురు. ఏ రావయ్యా త్వరగా వచ్చి అమ్మాయి ఫోటోది. అవునమ్మా, నువ్వే ఫస్ట్. నేనే స్టేట్ ఫస్ట్ నాన్న. ఇదేగా మీరు కోరుకుంది, కానీ మీరిప్పుడు నా పక్కన లేరే. అమ్మా, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా. తమ్ముడు, నేనే స్టేట్ ఫస్ట్ వచ్చానురా. అమ్మా తల్లి, నువ్వు నన్ను రక్షించావు తల్లి. మా నాన్న కోరిక నెరవేరింది. తీస్తున్నాం కదా సార్. ఎండలో బాగా చూడు. అలాగే ఆ పిల్ల బాగా కనపడాలి. రే మణి, రారా, నువ్వు కూడా వచ్చి నిలబడు. వద్దులేక. ఇలా చూడండి, నవ్వండమ్మా. అది అలాగే
అమ్మా ఏంటి సార్ ఇది చూడండి వచ్చారేంటి? ఓ హత్య కేసు గురించి విచారించడానికే వచ్చాం. మణికంఠ అంటే నువ్వే కదరా? సార్ ఆ? అయ్యో కొత్త సార్ హత్య చేసిన కొట్టకుండా ముద్దు పెడతారా ఏంటి? చెప్పు రేయ్, రారా అయ్యో, కొట్టకండి. లేరా? ఏరా? కొత్త సార్ విషయం ఏంటి చెప్పండి. మునుసామిని చంపింది ముందు పులి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకెవరెవరో పేర్లు చెప్తున్నాడు. ఇంతకీ ఆ మునుసామిని చంపిన పులి ఎవరో కాదు, ఈడే. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అంత కూడా ఎవడో కాదు, నీ తమ్ముడేనమ్మా. నేను కదక్క. ఓరి దుర్మార్గుడా, నా మొగుడిని చంపింది నువ్వేనంట్రా? అది తెలియకుండా నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నానే. ఏయ్, ఏంట్రా వాగుతున్నావు? మోటి మోటికి ఒక్క మాట చెప్తావు. రేయ్, రారా. నీ చేత నిజం ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు. పోదా. రేయ్. దుర్మార్గుడా, ఎంత ధైర్యం ఉంటే నా మొగుడిని చేయేస్తావురా? నిన్ను చంపేస్తానురా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. అన్యాయంగా పొట్టను పెట్టుకున్నాను. చంపేస్తానురా. నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎక్కడికి పోతావరా? అక్క నేను నిజం చెప్తున్నాను అక్క, నేను చెప్పలేదక్క. వాడిని వదిలిపెట్టకండి. పెట్టించండి. వాడిని చంపేయండి. అయ్యో, నన్ను మోసం చేశాడు. ఎంత ద్రోహం చేశాడో చూసావా? అన్యాయం చేసేసాడే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించబడ్డాయి. తిమ్మాపురానికి చెందిన ఇందు అనే అమ్మాయి ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించింది. పరీక్ష రాసే రోజునే తన తండ్రి మరణాన్ని విని కూడా ఆ అమ్మాయి చెల్లించకుండా పరీక్ష రాసి మొదటి ర్యాంకు సాధించింది. ఇది ఎంతో ముఖ్యమైన విషయం. తండ్రి మరణాన్ని చూసి ఎంతో ఆవేదనకు గురైన ఇందు తన తండ్రి మరణానికి కానుగ్గా ఈ ర్యాంకు సాధించింది. అంతేకాదు, రాష్ట్రంలో బాలికలదే పైచేయిగా ఉన్నది. నమస్తే అమ్మా. ఈ స్టూడెంట్ ఇందు చదువుకయ్యే ఖర్చుని ఇక మీదట గవర్నమెంట్ వేస్తుంది. ఇక మీదట ఆ కుటుంబానికి ఏమేం అవసరమో అవన్నీ మీరే చూసుకోవాలి. నేనే స్వయంగా వచ్చి ఆ పిల్లకి బహుమతి ఇస్తాను. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి. అలాగేనమ్మా, వెంటనే చేస్తాను. ఉంటానమ్మా. ఈ లోకంలో ఉన్న అంధకారాన్ని చీల్చుకొని ఎవరు ఊహించని అభివృద్ధిని సాధించి అందరిలోని ప్రతిభని గుర్తించే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం.